వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బషీర్ మాస్టర్. మీ రీల్స్ గురించి మాట్లాడు. ఓకే, రెడీ. ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది ఒక డాన్స్ వీడియో. ఎప్పుడు ఏ మంత్ ఏ వీక్ చూడు ఏదో ఒక వీడియో ట్రోల్ అయితేనే ఉంటుంది మీది. అవును, ఎందుకు ట్రోలింగ్ కావాలనే చేస్తారా? రీసెంట్గా పుష్ప2లో రామ్ చరణ్ గారిది సాంగ్ ఒకటి చేశాను. పుష్ప2లో రామ్ చరణ్ గారిది సాంగ్ ఒకటి చేశాను. రామ్ చరణ్ గారు లేరండి, అల్లు అర్జున్ గారు. పుష్ప2 సారీ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఒక రీల్ చేసే ముందు ప్రాక్టీస్ చేస్తారా లేదంటే డైరెక్ట్ పాట పెట్టేసుకుంటూ చేసేస్తుంది. ప్రాక్టీస్ చేసి అవన్నీ రోజులు పోయినాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎవడు ఏమనుకుంటాడు అనేది నథింగ్, మనం పట్టించుకోద్దు, మనకు వచ్చింది చేయాలంతే. కాదు మాస్టర్, ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఒక వీడియో చూసాను మీకు. డీలో మీరు కొరియోగ్రఫీ అది డాన్స్ అయిపోయినాక జడ్జి మాట్లాడతారు అనమాట. నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావు అని క్వశ్చన్ చేస్తారు. అంటే అక్కడ జడ్జే క్వశ్చన్ చేస్తున్నారంటే మీరు సరిగా డాన్స్ చేయలేదంటారా? అంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు చేసి ఇటు నుంచి ఇటు తిరిగావు కదా, ఈ వేలు ఎందుకు ఇట్లాగా తంతారు. ఆమె ఎవరైతే మనకేంది, ఆమె కొంచెం యాటిట్యూడ్ చూపెట్టబోయింది అనమాట. నేను కూడా అంతకనంగా ఇంకా మాకు చాలా అయినాయి అక్కడ. ఒక తప్పు కాడ తప్పులు చాలా ఉడ్డేచ్చు మేడం. ఐఎమ్ డిక్లేరింగ్, ఇంతవరకు మార్క్స్ చెప్పలేదు, యు ఆర్ ఎలిమినేటెడ్. నేను మస్తు ఒకటే అన్న, డి అనే ప్రోగ్రామ్ టైటిల్ సూపర్, D2 పరమ చెత్త. అంటే మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకోలేదని గత ఇంటర్వ్యూలో చెప్పారు. అవును, నిజంగానే ఎక్కడ నేర్చుకోలేదా? డాన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. అంటే మరి ఇప్పుడు డాన్స్ స్టూడియోలు డాన్స్ క్లాస్ చెప్పే వాళ్ళంతా పిచ్చోళ్ళ. అది ఎట్లా అంటే అది వాళ్ళకి అసలు రాని వాళ్ళు నేర్చుకోవాలా. అసలు అంటే చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మాస్టర్. అంటే మీకు ట్రోలింగ్ కింద ఒక కామెంట్ పెట్టి ట్రోల్ చేస్తుంటారు కదా, ఆడికి ఎవరైనా చెప్పండి రా బాబు డాన్స్ రాదని, ఎందుకు ఇట్లా అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు మన ఆయన మూమెంట్ చూసుకోండి, ఏ మూమెంట్ చేసినా ఒకటి. అంటే అది ఒక గిఫ్ట్ అంటారు, దాన్ని గాడ్ గిఫ్ట్ అంటారు. అది ఏం చెప్పావురా? అంటే మీకు ఏ స్టైల్ ఉంది ఇప్పుడు? నాది స్టైల్ అంటే మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ నేను మాస్ స్టైల్ ఉంటుంది నాది. మాస్ స్టైల్. ఎఫ్బి ఉంది కదా, ఎఫ్బిలో నుంచి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? మొన్నటిదాకా అయితే 10 lakhs వచ్చి ఇప్పుడు 15 lakhs వస్తున్నాయి. చెక్ బ్యాలెన్స్ చూపిస్తారా? ఉప్పల్ బాలు ఆయనకు మ్యారేజ్ అవుతుందా? మ్యారేజ్ ఎందుకు కాదు, చేసుకోడు ఆయన, కానీ ఆయనకు టైం పడుతుంది. చేసుకుంటే మేల్నా ఫీమేల్నా? ఎందుకు మేల్నే చేసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకొక మాస్టర్ కూడా వచ్చాడు, ఏంటి ఆయన ఇలా అంటాడు? ఎవరెవరైతే స్కిల్ ఉన్నవాళ్ళు, స్కిల్ అంటేనే గాడ్ గిఫ్ట్. అరే నీకు స్కిల్ ఉందిరా అని అంటారు, రిధం ఉందిరా నీకు, వాళ్ళనే గాడ్ గిఫ్ట్ అనమాట. అది ఏంటంటారు, ఏదో అంటారు దాన్ని, కరెక్ట్ గా గాడ్ గిఫ్ట్. మాస్టర్ ఇప్పుడు మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీవి? చాలా పెద్ద సినిమా ఒకటి చేస్తున్నా, ఇండస్ట్రీలో కూడా మంచి పెద్ద హీరోయిన్ అనమాట. యాక్చువల్గా మనం రీసెంట్గా మాట్లాడితే ఒక సాంగ్ చేద్దాం మాస్టర్ అన్నది అనమాట. ఓకే, మాట్లాడించమంటే మాట్లాడిస్తా. కాల్ చేయండి మాస్టర్. కాల్ లిఫ్ట్ చేశారు. హలో నమస్తే అండి. నమస్తే మేడం, నేను బషీర్ మాస్టర్. మాస్టర్ చెప్పండి. మామూలుగా నేను చేయాలంటే సాంగ్స్ చాలా ఉన్నాయి, కానీ యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఈ ఇయర్లో ఇల్లు ఒకటి ప్లాన్ చేస్తున్నా, అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి. ఇప్పుడున్న బషీర్ మాస్టర్ ఇంకా ముందు వేరేలా ఉండబోతున్నా. ఓకే, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బషీర్ మాస్టర్. మీ అందరికి చాలా మందికి తెలుసు, చాలా ట్రోల్స్ కానీ చాలా వీడియోస్ కానీ. సో ఆయన ఒక డిఫరెంట్ లుక్లో అయితే నాకు కనిపిస్తున్నారు. బహుశా ఫాస్టింగ్ ఉండొచ్చు, సో రంజాన్ ఉంది కాబట్టి. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆయన మాటలోనే తెలుసుకుందాం. మాస్టర్ నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాండి. చాలా బాగున్నారా? ఫాస్టింగ్లో ఉన్నారా? అవును, రంజాన్ కదా, అంటే 12 monthsలో 1 month మొత్తం ఈ రంజాన్ గిట్స్ పెట్టేస్తా. మీ రీల్స్ గురించి మాట్లాడు. ఓకే, రెడీ. ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది ఒక డాన్స్ వీడియో. ఎప్పుడు ఏ మంత్ ఏ వీక్ చూడు ఏదో ఒక వీడియో ట్రోల్ అయితేనే ఉంటుంది మీది.
అవును. ఎందుకు ట్రోలింగ్ కావాలనే చేస్తారా? రీసెంట్గా పుష్ప2లో రామ్ చరణ్ గారిది సాంగ్ ఒకటి చేశాను. రామ్ చరణ్ గారు లేరండి, అల్లు అర్జున్ గారు ఉన్నారు. పుష్ప సారీ అది రామ్ చరణ్ గారిది, మన ఈ సినిమా మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది రామ్ చరణ్ గారిది, చెప్పండి ఏది? సినిమా పేరు గుర్తు రావట్లే. ఆ సాంగ్ బాగా ట్రోల్ అవుతుంది. ఓకే, పుష్ప2 అన్నారు కదా. పుష్ప2లో ఫీలింగ్ సాంగ్ రామ్ చరణ్ గారిది మొన్న ఒక సినిమా వచ్చిందిగా, సినిమా పేరు ఐడియా. ఆ సాంగ్ అయితే బాగా ట్రోల్ అది మచ్చా మచ్చా రా సాంగ్. ఆ సాంగ్ సినిమా పేరు గుర్తురాలే. ఆ సాంగ్ అయితే బాగా ట్రోల్ అవుతుంది ఈ మధ్య. అదొకటి, నీ అందం అంత లేత లేత, ఆ సాంగ్ కూడా బాగా ట్రోల్ అవుతుంది. మంచిగా సెలెక్ట్ చేసుకుంటారేమో కదా సాంగ్స్ మీరు? అంటే సాంగ్ ఏం సెలెక్ట్ చేయను, ఇట్లా పైకి అంటుంటా, కాల్ చేస్తుంటే ఏదో వస్తే చేస్తా, ఇది నచ్చింది అనుకో చేయటమే. ఓకే, అంటే మీరు డాన్స్ ఒక రీల్ చేసే ముందు ప్రాక్టీస్ చేసి చేస్తారా అసలు లేదంటే? ఏం లేదు, డైరెక్ట్ పాట పెట్టేసుకుంటూ చేసేస్తాను అంతే. ఓకే, ప్రాక్టీస్ చేసి అవన్నీ రోజులు పోయినాయి. పోయినాయి అంటే స్టార్టింగ్లో అంటే ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. బాగా వస్తుంది, కానీ ప్రాక్టీస్ చేయాలి వేయాలి అంటే టైం వేస్ట్ కదా. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అన్నప్పుడు, ఒక డాన్స్ అన్నప్పుడు ఓన్లీ ఆలోచించి చేసేయాలి అంతే. ఎవడు ఏమనుకుంటాడు అనేది నథింగ్, మనం పట్టించుకోవద్దు, మనకు వచ్చింది చేయాలి అంతే. మీ ట్రోలింగ్ వీడియోస్ మీరు చూసుకుంటారా? చూస్తాను, ఎలా అనిపిస్తుంది? అన్నీ చేస్తారు, వాడుకుంటారు అంతే అని చెప్పి పట్టించుకోను. వాళ్ళేం వాడుకుంటారు మాస్టర్? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మూమెంట్, డాన్స్ అనేవాళ్ళు హెవీగా ప్రాక్టీస్ చేసి ఎక్కడ చేయాలంటే, నీకంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేయాలి. రీలే కదా, నేను మామూలుగా చేసిన వీడియోస్ వైరల్ అయితే అని నాకు తెలుసు. అందుకోసం అంతగానంగా నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేయను. ఓకే, మరి ఎట్లా చేసినా కూడా రీల్స్ ట్రోల్ అవుతున్నారు, బాగానే ఉంది, బాగానే వైరల్ అవుతున్నారు ఒక కేటగిరీగా. అవును, 4 లక్షల ఫాలోవర్స్ని ఎట్లా గెయిన్ చేసుకున్నారు మరి? ఫాలోవర్స్ గెయిన్ మీన్స్ అంటే మనం అంటే ఏందో జనాలకు తెలుసు, ఎందుకంటే నేను డి నుంచి చూస్తున్నాను కదా. టిక్ టాక్లో కూడా నాకు 2.5 lakh ఉండేవాళ్ళు ఫాలోవర్స్. ఇంకా యూట్యూబే కానీ, ఇన్స్టా కానీ, ఇంకా ఫేస్బుక్ కానీ, వీటిలలో ఫాలోవర్స్ ఎక్కువనే ఉన్నారు. ఇక మన మంచితనం బట్టి, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ని బట్టి ఫాలోవర్స్ వస్తుంటారు. ఓకే, ఇప్పుడు డి నుంచి నన్ను చూస్తున్నారు కదా అని అంటున్నారు. డి అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్. మరి మీరు దాంట్లో కొరియోగ్రఫీ చేశారు, డాన్స్ చేస్తారు కదా, మరి తర్వాత ఎందుకు కొనసాగలేదు జర్నీ? కొనసాగలేదంటే, నేను డి తర్వాత ఏమైంది, డి తర్వాత కట్ చేస్తే నేను బాంబే కార్డు గురించి ట్రై చేశాను చాలా. నేను డి నుంచి ఎప్పుడైతే నేను బయటకు వచ్చేసానో, దాని తర్వాత డాన్స్, ఏపీ డ్యాన్స్ అని చెప్పి జెమినీ టీవీ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ పెట్టారు. దాంట్లో నేను ఫైనల్ వరకు వెళ్ళా. ఫైనల్ తర్వాత ఏమైంది, ఇట్లానే నా పర్ఫార్మెన్స్ చూసి ఒక పెద్దవాళ్ళు సెలబ్రిటీసే వాళ్ళు నాకు కొరియోగ్రాఫర్ కార్డుకి ఒక 2.5 lakh ఇచ్చారు వాళ్ళు. ముంబై పోయి కార్డు తెచ్చుకున్న తర్వాత మొత్తం ఇక టీవీ ఛానల్స్ అన్నీ ఆపేసి మూవీస్ తిరిగా, చాలా సాంగ్స్ చేశా. వీరుకే డైరెక్టర్ గారు మూవీలో సాంగ్స్ చేసిన తర్వాత ఈ తెలుగు యూనియన్ వాళ్ళు ఏంటంటే, నువ్వు ముంబై కార్డు ఇక్కడ సాంగులు చేయొద్దని చెప్పి అదొక రూల్ పాస్ చేశారన్నమాట. అంటే అప్పుడు ఎట్లా అంటే, ఈ ముంబై కార్డ్స్ తెచ్చుకోవడానికి ఎట్లా అంటే, తెలుగు యూనియన్లో సినిమా టీవీ కొరియోగ్రాఫర్స్కి ఎవరికి కార్డ్స్ ఇవ్వలే చాలామందికి. అంటే ఇది ఎట్లా అంటే, కొంతమంది ఇప్పుడు డీలో ఒక మాస్టర్ జడ్జిగా చేస్తున్నాడు బెన్నీ మాస్టర్, మీకు నా సామిరంగ డైరెక్టర్ ఆయన, అతనికి కూడా కార్డు లేదు, తెలుగు కార్డు తనకు కూడా ఇవ్వలే. తను కూడా టీవీ కొరియోగ్రాఫరే, తనకు కూడా కార్డు ఇవ్వకపోతే ముంబై కార్డు తెచ్చుకున్నాను. తను, నేను, బన్నీ మాస్టర్, సతీష్ మాస్టర్, వీళ్ళందరం కలిసి ముంబై కార్డు తెచ్చుకున్నాం. సీను అనే ఆట సందీప్ అని వీళ్ళందరం, ఆట సందీప్ది చెన్నై కార్డు అనమాట. తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని ఏంటంటే, మీరు ముంబై కార్డు కొరియోగ్రాఫర్స్, మీరు ముంబై వాళ్ళు ఇక్కడ చేయొద్దని చెప్పి ఒక రూల్ తెచ్చారు తెలుగు యూనియన్ వాళ్ళు. ఎందుకు తెచ్చారంటే, ఈ అంతా టీవీలో చేసిన వాళ్ళు మంచి ప్రూఫ్ కొరియోగ్రాఫర్స్, వీళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తే మేము తట్టుకోలేమని చెప్పి అదొక రూల్ తెచ్చి చేయనీలే. ఇప్పుడు ఈ విజయ్ మాస్టర్ ఇప్పుడు ఆయన టాప్లో ఉండటానికి కారణం, మేము 14 తర్వాత తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత మా తెలంగాణలో కార్డులో సాంగులు చేసిండు ఆయన. హ్యాపీ సినిమాలో బిందాసి అనే సాంగ్ ఉంటుంది ఒకటి, ఆ సాంగ్ బాగా వైరల్ అయింది. చేసిన తర్వాత నువ్వు చేయొద్దు సాంగులు, నీకు ముంబై కార్డు, మీరు తెలంగాణ కార్డు చెల్లదు అది అని చెప్తే ఆయన బాగా ప్రోత్సహించారు చేశారన్నమాట. అసలు నువ్వు చేయొద్దని చెప్తే ప్రొడ్యూసర్లు ఏంటంటే, నువ్వు తెలంగాణ కార్డులో చేస్తున్నావు, నీకు సాంగులు ఏమో వేరే వాళ్ళకి ఇస్తానంటే, అప్పుడు మా యూనియన్కి ఒక లెటర్ రాసుకున్నాడు. ఏమని, మాస్టర్ అందరు నన్ను క్షమించండి, మనందరం ముంబై కార్డు తెచ్చుకున్నాం, తర్వాత తెలంగాణ యూనియన్ పెట్టుకున్నాం, ఇప్పుడు నా లైఫ్ని స్పాయిల్ చేయాలని తెలుగు యూనియన్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను మీ యూనియన్ నుంచి రిజైన్ చేసి తెలుగు యూనియన్లో కార్డు తీసుకుంటున్నా అని చెప్పి
తెలుగు యూనియన్లో కార్డు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయన చాలా సినిమాలు చేశాడు, నా సామిరంగా డైరెక్షన్ చేశాడు. ఇప్పుడు రీసెంట్గా డి అనే ప్రోగ్రాంలో జడ్జిగా చేస్తున్నాడు. అట్లా మా లెక్క మమ్మల్ని కూడా చాలామందిని ఇబ్బంది పెట్టారు. సాంగులు చేస్తుంటే ఇది చేయొద్దు అది చేయొద్దు కాదు బాగుంది. మాస్టర్, ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఒక వీడియో చూసాను మీకు. ఓకే. డీలో మీరు కొరియోగ్రఫీ అదే డాన్స్ అయిపోయినాక జడ్జ్ మాట్లాడతారనమాట. నువ్వు డాన్స్ నేర్చుకున్నావు, నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావు అని క్వశ్చన్ చేస్తారు ఆవిడ. అంటే అక్కడ జడ్జే క్వశ్చన్ చేస్తున్నారంటే మీరు సరిగా డాన్స్ చేయలేదంటారా? అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆ ప్రోగ్రాం వాళ్ళకి అక్కడ వరకు పండాల, ఆ ఎపిసోడ్ లేవాల. అక్కడ సిచ్యువేషన్ ఎలా వచ్చిందంటే ఒక చెప్పాను కదా మీకు, ఈ సీన్ ద్వారా వచ్చిందనమాట. అంటే ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్ అనేవాడు ఎంత ముఖ్యమో ఒక ప్రోగ్రామ్కి, ఒక డాన్సర్ కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు సిచ్యువేషన్లో నాకు నచ్చలే ఆమె ఎవరైతే మనకేంది, ఇప్పుడు ఒక కంటెస్టెంట్కి ఇద్దరు ముఖ్యమే, ఆమె కొంచెం యాటిట్యూడ్ చూపెట్టబోయిందనమాట. నేను కూడా అంతకనంగా ఇంకా మాకు చాలా అయినాయి అక్కడ. నన్ను కావాలని నా బ్లేమ్ చేసిన షార్ట్స్ నా మీద కట్ చేశారు. నేను మస్తు అన్న ఒకటే అన్న, డి అనే ప్రోగ్రామ్ టైటిల్ సూపరు, D2 పరమ చెత్త అని చెప్పా. ఇక దాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఇతను నన్ను గౌరవం ఇవ్వలేదు, అది ఇవ్వలేదని చెప్పి చాలా ఏదేదో మాట్లాడి ఏదో చేశారు. అలా జరిగింది అక్కడ సిచ్యువేషన్. వాళ్ళకి ఏంటంటే నేను ఆ షోలో మర్యాద ఇవ్వలేదంటే, మర్యాద ఎందుకు ఇవ్వాలి, నువ్వు మర్యాద లేక మాట్లాడితే నేను కూడా మర్యాద లేకుండా మాట్లాడతా అని చెప్పి ఆడికి కంటిన్యూ అయింది. ఇక అంటే ఆ షో తోటి లాస్ట్ అయిందా మీది లేదు. జర్నీ? ఆ షో తర్వాత నేను డాన్స్ అని ఒకటి ప్రోగ్రామ్ చేశా. డీలో ఆ షో తర్వాత ఆ షోలో నేను అప్పటికి కూడా ఎలిమినేషన్లో లేను, అప్పటికి కూడా నేను టాప్ మార్కులోనే ఉన్నా. అక్కడ దాకా ఎలా వెళ్ళారా? పెద్ద ప్లాట్ఫామ్ కదా అది. మీరు ప్లాట్ఫామ్ అంటే మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకోలేదని గత ఇంటర్వ్యూలో చెప్పారు. అవును, నిజంగానే ఎక్కడ నేర్చుకోలేదా? డాన్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. డాన్స్ మన దగ్గర టాలెంట్ ఉంది, మన దగ్గర తెలివి ఉంటే చాలు. దాని జనాలకి ఏం కావాలి, దానికి ఎట్లా ఎంటర్టైన్మెంట్ కావాలనేది మస్తు టీవీలలో మస్తు మూమెంట్స్ ఉంటాయి. ఇంకా హిందీ షోస్ ఉన్నాయి, తెలుగు షోస్ ఉన్నాయి. అప్పుడు మొత్తం మైకేల్ జాక్సన్ చాలా అప్పుడు మంచి మంచి ఆల్బమ్ సాంగ్స్ ఉండే. ఆ పాటకు తగ్గట్టు మనం దాన్ని సెట్ చేసుకోవాలి అంతే, కొరియోగ్రఫీ. అప్పట్లో లారెన్స్ మాస్టర్ కానీ మంచి మంచి సాంగ్స్ ఉండే, దాన్ని బట్టి ఫాలో అవటమే. కానీ ఒకళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటి, మనం ఎలా ఉండాలి, మనం ఎలా చేయాలి, ఏది అనేది నేర్చుకోవాలి. అంటే మరి ఇప్పుడు డాన్స్ స్టూడియోలు డాన్స్ క్లాస్ చెప్పే వాళ్ళంతా పిచ్చోళ్ళ? అది ఎట్లా అంటే వాళ్ళకి అసలు రాని వాళ్ళు నేర్చుకోవాలి. అసలు అంటే డాన్స్ ఎట్లుంటుందంటే, ఓకే, ఇప్పుడు ఏమి భంగిమలు తెలవని వాళ్ళు నేర్చుకోవాలి. నీకంటూ ఒక గుర్తింపు గాడ్ గిఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది సింగింగ్లో అంటే ఇప్పుడు మీకు ఈ డాన్స్ అనేది గాడ్ గిఫ్ట్ అంతే. ఓకే. చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు మాస్టర్, అంటే మీకు ట్రోలింగ్ కింద ఒక కామెంట్ పెట్టి ట్రోల్ చేస్తుంటారు కదా, ఆడికి ఎవరైనా చెప్పండి రా బాబు డాన్స్ రాదని, ఎందుకు ఇట్లా అని. అంతే చెప్తారా, మనం వాళ్ళు చెప్పినంత మాత్రం మనం పట్టించుకుంటామా? అంటే మీరు కంపేర్ చేసుకుంటారా ఎప్పుడైనా వీళ్ళ డాన్స్ వాళ్ళ డాన్స్ చూసి? ఎందుకు? ఇప్పుడు ఎవరి స్టైల్, ఇప్పుడు లారెన్స్ మాస్టర్ స్టైల్ లారెన్స్ మాస్టర్ది, అంత పెద్దవాళ్ళతో పోల్చకండి. ఎందుకు? బషీర్ మాస్టర్ స్టైల్ బషీర్ మాస్టర్ అంతే, అది ఓకే. ఎవరిది వాళ్ళకి. ఇప్పుడు ప్రభుదేవ్ మాస్టర్ స్టైల్ ప్రభుదేవ్ మాస్టర్ది. ఇప్పుడు ప్రభుదేవ్ మాస్టర్ ఏ డ్యాన్స్ చేసినా ఒకటే లెక్క ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు మన ఆయన మూమెంట్ చూసుకోండి, ఏ మూమెంట్ చేసినా ఒకటి. అంటే అది ఒక గిఫ్ట్ అంటారు, దాన్ని గాడ్ గిఫ్ట్ అంటారు. అది ఒక స్టైల్. ఇప్పుడు రాజసుందర మాస్టర్ గారు ఐడియా ఉందా మీకు? రాజసుందర మాస్టర్ అంటే ఎవరు చెప్పండి మీరే. ప్రభుదేవ్ గారు వాళ్ళ అన్న, ప్రభుదేవ్ మాస్టర్ వాళ్ళ అన్న. ఆయనది ఒక స్టైల్ ఉంటుంది అనమాట. ఎవరి స్టైల్ వాళ్ళకే ఉంటుంది. అట్లా ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారిది ఒక స్టైల్, మొత్తం హ్యాండ్ మూమెంట్సే ఉంటాయి. అట్లా ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. ఆ స్టైల్ అనేది ఏంటంటే అది కొంతమందికే ఉంటుంది అనమాట. ఇప్పుడు మైకేల్ జాక్సన్ అంటే మీకు ఏ స్టైల్ ఉంది ఇప్పుడు? నాది స్టైల్ అంటే మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ నేను మాస్ స్టైల్ ఉంటుంది నాది. మాస్ స్టైల్. ఓకే, ఒక క్లారిటీ ఇచ్చారనమాట ట్రోల్ చేసే వాళ్ళందరికీ. ఎవరి స్టైల్ వాళ్ళది, వాళ్ళ ఇష్టం. ట్రోల్ చేసుకునే వాళ్ళని మనం పట్టించుకోము, అంతే అంటారా? అంతే. మనం ట్రోల్ చేసే వాళ్ళని పట్టించుకున్నాం అనుకో, ఇప్పుడు ఒకటి మనం ట్రోల్ చేస్తుంటే వాడి విషయంలో మనం యాడ్ ఉన్నాం కాబట్టి మనం ట్రోల్ చేస్తుంటాడు అంతే. ఓకే మాస్టర్, ఇప్పుడు అది ఎఫ్బి ఉంది కదా, అవును. ఎఫ్బిలో నుంచి మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది? మొన్నటిదాకా అయితే 10 lakhs వచ్చి ఇప్పుడు 15 lakhs వస్తున్నాయి. 15 lakhs వస్తున్నాయి ఎఫ్బిలో ప్రజెంట్ స్టిల్. 15 lakhs వస్తుంది. ఎస్. గత ఇంటర్వ్యూలో 10 lakhs వచ్చిండే, కొంచెం ఇప్పుడు పెరిగింది. కొన్ని మన ఇంటర్వ్యూ వల్ల పెరిగిందా? అట్లేం కాదు, కొంచెం హార్డ్ వర్క్, నాన్ స్టాప్ కంటిన్యూగా రోజుకు నేను 200 వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మీ టాలెంట్ మీద మీరే చేసుకొని బతకొచ్చు కదా మాస్టర్. ఇప్పుడు ఉప్పల్ బాలని వీళ్ళ కింద ఉన్నారు కదా, చాలా మంది మీ కింద పెట్టుకొని మీరు వాళ్ళని టూర్లు తిప్పడము, ఆ లొకేషన్కి ఈ లొకేషన్కి తిప్పడము, వాళ్ళతో వీడియోలు చేపియడము, వాళ్ళకి ఎంత పేమెంట్ ఇస్తున్నారు మీరు? లేదంటే మీరు వాళ్ళ ఎర్నింగ్ మీరు తీసుకుంటున్నారా? తప్పు లేదు కదండి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అందరు వస్తారు మాతోటి,
ఇప్పుడు షూట్ అన్నప్పుడు మేము ఈవెంట్ అన్నప్పుడు ఇప్పుడు బాలుకే ఈవెంట్ ఉందనుకో, మాస్టర్ ఒక ఈవెంట్కి నేను గెస్ట్ రమ్మన్నారు, మనం ఇద్దరం కలిసి వెళ్దామంటే వస్తా. నేను ఎక్కడైనా ఈవెంట్ ఉందనుకో వాళ్ళని తీసుకెళ్తా. ఏదైనా షూట్స్ ఉంటే షూట్స్కి వెళ్తాం. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళదనమాట. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్, నా ఫేస్బుక్, నా వీడియోలు వైరల్, నా వీడియోలు వైరల్ అందరూ తీసుకుంటారు. ఒక సిచ్యువేషన్లో అందరు కెమెరాస్ పెడతారు. ఎవరు వీడియోలు వైరల్ అయితే వాళ్ళకి ఎక్కువ ఎర్నింగ్ ఉంటుంది అంతే. దాన్ని ఇక మీరు తప్పుగా ఆలోచించుకోవడం తప్పు కదా. ఇప్పుడు బషీర్ మాస్టరే వాడుకుంటున్నాను, కెమెరా అందరు పెడతారు అక్కడ. ఇప్పుడు ఇంటర్వ్యూ అనేది అందరూ తీస్తారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ పాపులర్ అవుతుందని మీ స్ట్రాటజీ అంతే, అది అలా ఉంటుంది. ఓకే, ఎవరిది వాళ్ళు. టోటల్గా మీ కింద ఎంతమంది ఉన్నారు? అంటే మీరు నా కింద అని కాదు, నా దగ్గర ఉంటారు, నేను పిలిస్తే వస్తారు అంతే. మొత్తం ఒక 15 మెంబర్స్ ఉంటారు అంతా. 15 మెంబర్స్ ఉంటారు. ఎక్కడన్నా ఈవెంట్స్కి వెళ్తే ఫ్రీ, ఏదైనా షూట్స్కి వెళ్తే మనీ ఇస్తాం. పర్టికులర్గా వెళ్తే షూట్స్ అన్నాం అనుకో మనీ ఇచ్చేస్తాం. ఈవెంట్స్కి వెళ్తే ఫ్రీ అంటే ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఏదో విజయవాడలో ఒక ప్రోగ్రామ్ ఉంది, గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. అక్కడ కూడా కారు ఖర్చు, పెట్రోల్ మొత్తం నేనే చూసుకుంటాను. షెల్టర్ మొత్తం షెల్టర్ అంటే మామూలు ఖర్చు అవుతుందా? 10 మందిరం వెళ్తే ఎంత అవుతుంది లెక్కండి. మొన్నట చిత్తూరు వెళ్ళినాము, 7 మెంబర్స్ వెళ్ళినాము, అప్ అండ్ డౌన్ ట్రావెల్గా 14,000 అయినాయి. అక్కడ తిండి మళ్ళీ రూమ్ 15 లక్షలు వస్తున్నాయి కదా మాస్టర్. 15 లక్షలు అంటే దీనివల్లనే రావుగా, అన్ని వేరే వేరే ఉంటాయి యూట్యూబ్లో. ఆ వీడియోస్కి కాదు కదా, నా ఓన్గా చేసుకునేవి వేరే వీడియోస్ వస్తాయి కదా, దానివల్ల నెలకి 15 లక్షలు వస్తున్నాయి కదా మాస్టర్. మరి ఏం చేస్తున్నారు? అంటే ఒక కారు కొన్నారా, పోనీ ఇల్లు కొన్నారా? కారు నాకు 2002లోనే ఉంది. ఇల్లు ఒకటే తీసుకోవాలి, ఈ సంవత్సరం కొంటా ఇల్లు. ఆల్రెడీ నాకు తెలిసి ఈ జూలై నా బర్త్డే వరకు గృహప్రవేశం చేస్తున్నాం. ఆల్రెడీ ప్లాన్ ఉంది. ఓకే, అంటే ఎలా కడుతున్నారు? ఒక బిల్డింగా? అది మీరు ఫస్ట్ మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు, అట్లా కడతా పక్క. ఆల్రెడీ ఫస్ట్ మీకే ఇస్తా. ఆ ఇంటి పేరు కూడా ఒక డిఫరెంట్గా పెడతా, చూడండి. ఓకే, బషీర్ మాస్టర్ హోమ్ టూర్. బషీర్ మాస్టర్ హోమ్ టూర్కి ముందు ఒక హ్యాష్ ట్యాగ్ ఉంటుంది, అది చెప్తాను. మంచిగానే ప్లాన్ చేస్తున్నారు అయితే. గట్టి ప్లాన్ ఉంటుంది అది. ఆల్రెడీ ఇండిపెండెంట్ హౌస్ కోసమే చూస్తున్నాం. అపార్ట్మెంట్స్ అంటే ఈ పడగలు ఎప్పుడూ అయిపోయేది, కానీ ఇండిపెండెంట్ హౌసే చూస్తున్నాం. ఓకే మాస్టర్, మీరు అంటే అనుకున్న గోల్ని రీచ్ అయినారా? కాలేదు. ఏమనుకున్నారు అసలు? నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చింది కొరియోగ్రాఫర్ సైడ్ డాన్సర్గా అనుకున్నా. కానీ ఇక్కడ ఇంత జంతువులు ఉంటాయా, ఇంతమంది ఇట్లుంటారా అనేది నాకు రీసెంట్గా తెలిసింది అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ లారెన్స్ మాస్టర్ గారి కొన్ని సాంగులు చూసి సైడ్ డాన్సర్ కావాలని కోరిక ఉండే. అనుకోకుండా హైదరాబాద్కి వచ్చినా, నేను రావటం కూడా హైదరాబాద్కి అలా వస్తాను కూడా తెలియదు. నేను అనుకోకుండా అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా ఆడియో ఫంక్షన్ ఖమ్మంలో చేసిర్రు. నా పర్ఫార్మెన్స్ చూసి మ్యూజిక్ డైరెక్టర్ చక్రి మాటిచ్చిండు. అయిపోయింది 1 మంత్లోనే హైదరాబాద్కి వచ్చేసిన. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత మా మమ్మీ మేమందరం ఇక్కడ నానకరామగూడలో షూటింగ్స్ చూస్తున్నాం అనమాట. మామూలుగా లొకేషన్లో షూటింగ్స్ చూడటానికి వస్తుంటే అప్పుడు గరం గరం బేలుపూరి సాంగ్ నానకరామగూడలో లారెన్స్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాను. ఆయన నన్ను గుర్తుపట్టిన, మరి ఎలా గుర్తుపట్టినో కూడా నాకు కూడా లేదు, గాడ్ గిఫ్ట్ అనుకున్నా. చూసి బషీర్ నువ్వు డాన్సర్ కదా అన్నావు. సార్ అంటే ఏమో ఇక్కడికి వచ్చినావు అంటే అమ్మతో షూటింగ్ చూడటానికి వచ్చినామంటే నాది భాగ్యనగర్ ఫిలిం ఇండస్ట్రీలో డాన్స్ స్టూడియో ఉంది, కార్డు ఇచ్చి ఆడికి రమ్మన్నాడు. ఆడికి వెళ్ళినా 2 డేస్ కలిసినా. అప్పుడే గరం కొడితే కొట్టాలరా 6 కొట్టాలి సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు మాస్టర్. ఏంటమ్మా నీకు ఏం కావాలంటే నాకు డాన్సర్ కార్డు కావాలి సార్ అని చెప్పా. అప్పుడు ఆయన దగ్గర ఒక అతను పని చేస్తాడు, గన్ శ్యామ్ అనమాట, ఆయన పిఏ. అతను పిలిచి తనకి కార్డు కావాలి, నేను 50,000 ఇస్తా పిల్లగాడికి ఇవ్వండి అని చెప్పి నెక్స్ట్ డే కలిసిన వాళ్ళ అమ్మతో మాట్లాడిచ్చిండు, మొత్తం చెక్ ఇచ్చిండు, అంతా అయిపోయింది. నెక్స్ట్ డే కలిసింది వద్దామంటే మా సినిమా డైరెక్షన్. అది ఎటుపోయింది, ఆ 50,000 ఎటుపోయింది, ఆ కార్డు ఎటుపోయిందో కూడా పత్తలేదు. ఆయన ఇప్పటివరకు స్టిల్ కలవలే. లారెన్స్ మాస్టర్ గారిని కలిసి అసలు ఆ కార్డు డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఆ డబ్బులు ఎవరు తిన్నారు అనేది తెలియదు. అలా జరిగింది. ఓకే, సినిమాలో ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా మాస్టర్? సినిమాలు చాలా సినిమాలు చేసిన, 15 సినిమాలు చేసినా కానీ చిన్న సినిమాలు. చిన్నవి అంటే వీరుకే డైరెక్టర్ గారు 2-3 సినిమాలు అయితే రిలీజ్ అయినాయి ఆల్రెడీ. అది పెద్దగా రిలీజ్ కానీ చిన్న మూవీసే. అంటే అప్పుడు నాకు యాక్చువల్గా పర్టికులర్గా కార్డు ఇష్యూ ఎక్కువ ఉండేయండి సినిమా ఇండస్ట్రీలో. కార్డు ఇష్యూ, మీకు టాలెంట్ ఉంది కదా మాస్టర్, గాడ్ గిఫ్ట్. కార్డు ఉన్నా కానీ ఏ గిఫ్ట్ ఏం చేస్తుంది? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు పెద్ద సినిమా ఇచ్చిర్రు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ముంబై కొరియోగ్రాఫర్స్ అంటే చాలా ఖర్చు. ఒక సాంగ్ చేయాలంటే బాంబే వాళ్ళని పెట్టుకోవాలి. అప్పుడు ఎట్లుంటుందంటే బాంబే వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000 పేమెంట్ ఉండే. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు వచ్చి అతనికి బాంబేకి కార్డు ఉంది సార్, అతను చేసే ఖర్చు అయిందని చెప్పాను లోకల్ కార్డు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అలా జరిగినాయి. అంటే
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక లెక్క, రాబోయే వాళ్ళది కూడా ఒక లెక్క. మేము వచ్చిన తర్వాత అనుకున్నాం అప్పుడు ఎంత బాగుంటుందా అని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత తొక్కటాలు ఉంటాయని అప్పుడే తెలిసింది మాకు. లేకపోతే మా లైఫ్లు మొత్తం వేరే ఉండేవి. చాలామంది లైఫ్లు ఖరాబ్ అయినాయి ఒక తెలుగు యూనియన్ చేయబట్టికే. ఎవరున్నారండి ఆటలో చేసిన కొరియోగ్రాఫర్? ఎవరన్నా పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యారా? ఒక ఆటా సందీప్ తప్ప. ఆటా సందీప్ తప్ప కూడా ఆయన కూడా సోషల్ మీడియాలోనే ఉన్నాడు. సినిమాలో ఏ పెద్ద కొరియోగ్రాఫ్ చేసిండు ఆయన కూడా చెన్నై కార్డు తెచ్చుకున్నాడు. ఇప్పుడు స్టిల్ ఆయన డబ్బులు కడుతున్నట్టే కూడా తెలుగు కార్డు ఇవ్వట్లే ఆయనకి. అంటే ఆయన వస్తే వీళ్ళందరూ ఏడ బంద్ అవుతారని అలా ఉంటుంది. ఇప్పుడు ఎలా నడుస్తుంది మాస్టర్ యూట్యూబ్? ఇప్పుడు యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ అంతా బాగానే నడుస్తుంది. కానీ ఒక చిన్న అదొక రిమార్క్ ఏంటంటే మనం ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కాలేకపోయినాం అంతే. ఒక కొరియోగ్రాఫర్ కాలేకపోయినాం. అంటే మనం గత ఇంటర్వ్యూలో ఏమైందంటే వీడు కూడా డబ్బున్నోడు అయిపోయిండ్రా బాబు అని ఆ విధంగా కూడా ట్రోల్స్ చేస్తారు. అది వీళ్ళకి డబ్బున్న వాళ్ళు మనం కాకూడదు. వీళ్ళకి డబ్బున్న వాళ్ళు ఎవరు కావాలంటే ఒక 20-30 లక్షల చిట్టీలు వేసి ఎగ్గొట్టేటోళ్ళు, లేదా బ్యాంకులలో లోన్లు తీసుకొని కట్టుకుపోయేటోళ్ళు, వాళ్ళు కోటీశ్వరులు కావచ్చు. నార్మల్ మనిషి డబ్బు ఉన్నోడు కావద్దు. ఇప్పుడు ఒక నార్మల్ మనిషిని వీళ్ళు ఎలా పాపులర్ చేస్తారంటే గలీజ్ స్లాంగ్ మాట్లాడాలని వైరల్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఎట్లుందంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి వెనక డబ్బులు వేసుకునే వాళ్ళు హీరోలు. వీళ్ళకి మంచి వీడియోలు అవును. మీకు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎప్పుడు రాలేదా? ఎందుకు రాలే? మస్తు వచ్చినాయి. ఒక్క వీడియోకి 10,000 ఇస్తాను అడిగిండ్రు కూడా. అడిగితే నేను చేయనని చెప్పాను. ఎందుకంటే చేయను అంటే ఇప్పుడు ఒక మనిషిని తొక్కాలనుకుంటే 100 రకాల ఆలోచనలు. బెట్టింగ్ యాప్లో ఏముంది, మనం ప్రమోషన్ చేసిన తర్వాత ఎవడన్నా నా వీడియో బషీర్ మాస్టర్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నాను కంప్లైంట్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం మంచి బతుకుతున్నాం కదా. అదే కొద్ది వేరే వాళ్ళ మీద నియమను అలా ఉంటుంది అనమాట. అందుకోసం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నేను చేయను. నా దగ్గర ఒకటేనండి, నేను ఎప్పుడు కూడా అబద్ధం ఆడను, ఒకటి పొట్టమైన కొట్టను. ఏదున్నా మంచిగా బతుకుతా. అది ఏదన్నా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే తప్ప ఏదో వాడి మీద చాడీలు వీడి మీద చాడీలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒకళ్ళని ఇబ్బంది పెట్టేంత మనకు అవసరం కూడా ఉండదు అనమాట. ఓకే, మీ గ్రూప్లో 15 మంది దాకా ఉంటారు కదా, వాళ్ళందరూ మ్యారీడ్ మంచి ఫ్యామిలీ ఉండే వాళ్ళేనా? అందరు ఫ్యామిలీ ఉన్న వాళ్ళే. కానీ ఎవరి స్ట్రగుల్స్ వాళ్ళకి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకి వల్ల దూరం వచ్చేసిండ్రు అనమాట. అంత మంచి కుటుంబమే. కానీ పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒకళ్ళ లైఫ్లు మారిపోయినాయి, పెళ్ళి కాముందుకు ఒకళ్ళ లైఫ్లు మారిపోయినాయి, అమ్మ నాన్న లేక ఒకళ్ళ లైఫ్లు మారిపోయినాయి. అలా ఉన్నారు మొత్తం. మీ దాంట్లో ఎక్కువ ఉప్పల్ బాలు ఆయనకు మ్యారేజ్ అవుతుందా? మ్యారేజ్ ఎందుకు కాదు, చేసుకోడు ఆయన. కానీ ఆయనకు టైం పడుతుంది. చేసుకుంటే మేల్నా ఫీమేల్నా? ఎందుకు మేల్నే చేసుకుంటాడు. మేల్నే చేసుకుంటాడు. మేల్ ఎందుకు చేసుకుంటాడు, ఫీమేల్ చేసుకుంటాడు. నిజం చెప్పారు ఫస్ట్. అయితే నిజం కాదండి, ఫీమేల్ని చేసుకుంటాడు. అబ్బాయిలు ఎలా చేసుకుంటారు, అబ్బాయి అమ్మాయిని చేసుకుంటాడు. ఉప్పల్ బాలు అబ్బాయే కదా, అమ్మాయిని చేసుకుంటాడు. మీ క్లారిటీ ఉంది కదా? నా క్లారిటీ ఉంది. ఆయన ఉప్పల్ బాలు అబ్బాయి. ఓకే. వైజాగ్ సత్య కూడా అబ్బాయి. మ్యారీడా అంటే చేసుకుంటాడేమో. నెక్స్ట్ పెళ్ళికి పిలుస్తా అన్నాడు, వైజాగ్ పిలుస్తాడేమో. అవునా? ఓకే. ఈ మధ్య ఇంకొక మాస్టర్ కూడా వచ్చాడు. మాస్టర్ కాదు, బెంగళూరు బుజ్జి. ఏంటి ఆయన ఇలా అంటాడు? అంటే ఆయన ఏమంటారంటే నా స్టెప్ దొబ్బేసింది శ్రాయ పల్లవి అని ఆయన చెప్పుకుంటున్నాడు 10 మందికి. అది అంటే పోలికలు అనిపించాయా మీకు? అట్లా డాన్స్ అనేది ఎవరబ్బా సొత్తు కాదండి. టాలెంట్ అనేది, స్టెప్పులు అనేది కలుస్తూనే ఉంటాయి. మాటల్లో, పాటల్లో, స్టెప్పుల్లో ఆల్రెడీ భావాల్లో కలుస్తూనే ఉంటాయి. అది ఒకటి అనుకోవటం తప్పు. ఎందుకంటే డాన్స్ అనేది ఎవరబ్బా సొత్తు కాదు. మూమెంట్స్ అనేవి కలుస్తూనే ఉంటుంది. స్టెప్స్ అనేవి కలుస్తాయి. కొంచెం చెప్తే అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకు మందే స్టెప్ అని ఫిక్స్ అయినప్పుడు మనం ఏం చేయలేము. అది మీకు నైరే బాబాలో ఉంటుంది మూమెంట్. అది చేస్తుంటాడు. అవన్నీ చాలా సినిమాలలో నాద విధానం క్లాసికల్లో కూడా చిన్న స్టెప్స్ ఉంటాయి, మూమెంట్స్ ఉంటాయి. అవి అది కొంతమంది ఏంటంటే ఇక దానివల్ల అది పర్టికులర్గా నాదే అనుకొని అది వాళ్ళు అనుకోవటంలో తప్పు లేదు, మనం వినటంలో తప్పు లేదు. కామన్ ఇక అది పట్టించుకుందంటే జనాలు కూడా ఎలా ఉన్నారంటే ఏది కాదంటారు అదే నిజం అంటారు, ఏది అవును అంటారు అది అబద్ధం అంటారు. అలా ఉంటారు అన్నమాట కొంతమంది. నెక్స్ట్ ఇంకా ఎక్కడైనా కొరియోగ్రఫీ చేస్తున్నారా? అంటే కొరియోగ్రఫీ లేదు ఇప్పుడు. జస్ట్ అయితే ఇల్లు ప్రాసెసింగ్ ఉంది, అది అయిపోయిన తర్వాత ప్రజెంట్ సోషల్ మీడియా కొంచెం దూరం పెట్టి సినిమా ఇండస్ట్రీ మీద కొంచెం తిరుగుదామని ప్లాన్ చేస్తున్నాం. ఓకే. వస్తాయంటారా మాస్టర్? మస్తు మంది వస్తారు. అంతేనా? నేను తిరుగుడే ఆలోచన చూడండి మీరు. ఎందుకంటే ఇప్పుడు మనకు చేయలేక కాదు, చేయక కాదు. ఇప్పుడు ఇంకోటి కూడా
ఆల్బమ్ సాంగ్స్ నేను కూడా పడుతున్నా. ఫ్రీ డ్యాన్స్ స్కూల్ ఒకటి పెడుతున్నా రామంతపూర్లోనే. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఎందుకు మాస్టర్ ఫ్రీ డ్యాన్స్ స్కూల్? మీరు అంటే ఫ్రీ డ్యాన్స్ స్కూల్ పెడితే ఎవరు వస్తారు? అందరూ గాడ్ గిఫ్ట్స్ ఉంటే అవుతారు కదా. అదే ఆ గాడ్ గిఫ్ట్స్ అయితే ఎవరెవరికి ఉంటారు, కొంతమంది పూర్ ఫ్యామిలీస్లో ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ స్కిల్ బయట పెడతా. ఓన్లీ ఫ్రీ డ్యాన్స్ స్కూల్ అనేది ఎవరు వస్తారంటే పేదవాళ్ళు వస్తారు, ఎవరెవరైతే స్కిల్ ఉన్నవాళ్ళు. స్కిల్ అంటేనే గాడ్ గిఫ్ట్, స్కిల్ అంటేనే గాడ్ గిఫ్ట్. అరే నీకు స్కిల్ ఉందిరా అని అంటారు, రిధం ఉందిరా నీకు, వాళ్ళనే గాడ్ గిఫ్ట్ అనమాట. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా చేస్తుంటారు, వాళ్ళకి ఎవరు నేర్పాల్సిన అవసరం లే, దాన్నే గాడ్ గిఫ్ట్ అంటారు. అది ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మనం కొంచెం సానబట్టినాం అనుకో సెట్ అయిపోతుంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏంటంటే అప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు, కానీ అవకాశాలు లేవు కదా. మాకేంటంటే అవకాశాలు ఉండే అప్పుడు. నేను ఎక్కడ పోయినా స్టేజ్ మీద అరే సూపర్ వేస్తుండ్రా అని అవకాశం ఇచ్చేటోడు. నాకు వచ్చింది 10 మందికి నేర్పి ఒక టీం తయారు చేసి దాన్ని స్కిల్ని డెవలప్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటి, ఎవరైతే గాడ్ గిఫ్ట్ ఉన్న పిల్లగాళ్ళందో వాళ్ళందరినీ తీసుకొస్తాను, నేను తీసుకొచ్చి ఒక ట్రూప్ తయారు చేస్తాను. ఓకే మాస్టర్, ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగొచ్చా లేదు? 15 lakhs వస్తున్నాయి కదా మంత్కి, చెక్ బ్యాలెన్స్ చూపిస్తారా? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది, 1 lakh అని ఉంటుందా? యాక్చువల్గా నేను పెట్టట్లేదు, ఎందుకంటే రీసెంట్గా కొన్ని 3 మొబైల్స్ మాట్లాడిన తర్వాత బాగా స్కామ్ కాల్స్ వస్తున్నాయి, స్నాప్ కాల్స్. నాకు కాల్స్ వస్తున్నప్పుడు పెట్టుకోవట్లే, ఎప్పటికప్పటికి కొట్టేస్తున్నా, పడంగానే తీసి పక్కన పెట్టేస్తున్నా. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే బాగా సోషల్ మీడియాలో సార్ హెల్ప్ అని అడిగేటోళ్ళు చాలామంది అయిపోయారు. ఇలా చెప్పడం వలన అడిగేటోళ్ళు ఎక్కువైపోయారు, ఎవరికి పడితే అలా కొట్టేస్తున్నాం మనీ. దాంట్లో ఉండేది తీసి అసలు మా అంటే ఒక 15,000 10,000 పెట్టుకుంటున్నా, రాగానే తీసేస్తున్నా, బ్యాంక్లో పెట్టేసుకుంటున్నా లాకర్స్లో. ఎందుకంటే ఎక్కువైపోయింది, మామూలుగా కాదు అసలు. ఇంటికి కూడా వచ్చేస్తున్నారు, డైరెక్ట్ డోర్ కొడుతున్నారు ఇంటికి వచ్చి, అట్లా. అందుకోసమే ఉంచట్లే. డబ్బు ఉంటే కూడా కష్టమే అంటారా? చాలా. ఇంకోటి తెలుసా మీకు, డబ్బుని మించిన రోగాలు ఏ లేవు. లేనోడే ఎక్కువ కాలం బతికేతాడు, ఉన్నోడు ఎక్కువ కాలం బతకడు. ఆ డబ్బులు ఏం చేయాలా అనేది ఆలోచించి చచ్చిపోతాడు. మీ దగ్గర ఎంత ఉండొచ్చు? ఇంత ఉంటాయి ఆ డబ్బులు? ఉంటాయి, బాగానే ఉంటాయి, నాకు సరిపోను ఉంటాయి. అదే ఎంత ఉంటాయి? ఇంత సైజు ఉంటాయి? పోనీ కౌంట్ చెప్పండి, ఇంత ఇన్ని డబ్బులు ఉన్నాయి. ఫోన్పే నెంబర్ కంపల్సరీ. ఫోన్పే నెంబర్ కాలే కానీ ఫోన్పే నెంబర్ ఆ నెంబర్తో అయిపోతుంది. నేను కనుక ఫ్యూచర్లో దేవుడి దేవాల సెట్ అయితే మీకంటే ఒక మంచి బెడ్ ఫ్యూచర్ది ఏదైనా ఒకటి సెటిల్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫోన్పే ఏముంది, 10,000 కొడితే లేదా ఫోను లేదా బిర్యానీ తింటే ఒక డ్రెస్ తోటి అయిపోతుంది. నాకంటూ ఒక మంచి పొజిషన్ వచ్చిన తర్వాత మీకంటూ ఒకటి ఏదన్నా, నేను ఎక్కడ పోయినా ఏది పోయినా 10 మంది బాగుపడాలనే చూస్తాను. ఓకే మాస్టర్, ఇప్పుడు మంచిగా ఇప్పుడు రంజాన్ రాబోతుంది కాబట్టి ఈ ఉపవాసం ఫాస్టింగ్ అంతా ఉన్నారు. ప్రీవియస్ అంతా యాదగిరిగుట్ట వెళ్ళారు, చాలా టెంపుల్స్ వెళ్ళారు, తిరుపతికి కూడా వెళ్ళారు. మొన్న రీసెంట్గా తిరుపతి వీడియో ఒకటి పెడితే 50 లక్షల మంది చూస్తారు. అది వెంకటేశ్వర స్వామి గారు నిజంగా ఆడ మొలిచారని చెప్పి జూమ్లో చూసాను. అవునవును, నేను చూసాను, నేను ఆ వీడియో చూసాను. సో మీరు ఇలా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవడము మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు అన్నం పెట్టింది శివుడు సాంగే, శ్రీమంజునాథ సాంగ్ ఉండే. ఇక్కడ వరకు హెయిర్స్ ఉండే, ఇట్లా నామాలు పెట్టుకొని స్టేజ్ మీద డాన్స్ చేస్తే 1500 ఇచ్చేవాళ్ళు నాకు. గుండు హనుమంతరావు గారు, బ్రహ్మానందం, ఆలీ వీళ్ళందరితో తిరిగేవాడిని. ఆ సాంగ్ వల్ల నాకు బాగా డబ్బులు వచ్చినాయి, పేరు కూడా దానివల్లనే బాగా వచ్చింది. తప్పే ఉంది, డ్యాన్స్ కళాకారుడు దేని దానికే ఉంటుంది. ఇప్పుడు అక్కడ బొట్టు పెట్టుకునేవాడిని, నామాలు పెట్టుకొని చేసేవాడిని పర్ఫార్మెన్స్. మీ రిలీజియన్లో ఎవరైనా ఏమైనా అంటుండేనా ఎందుకు ఇలా? ఎవరన్నా పోయేటోళ్ళు. ఆ డ్యాన్స్ చేయమని చెప్పింది కూడా మా చెల్లినే, ఆ సాంగ్ చేయనయా నీకు బాగుంటుందని. తప్పే ఉంది, మనం కష్టపడుతున్నాం, డాన్స్ చేస్తున్నాం, ఏ కులాన్ని అయితే హింసించట్లేదు కదా మనం. నాకైతే సబ్కా మాలిక్ ఏక్ అండి, అందరి దేవుళ్ళు ఒకటే. ఓకే, ఎవరిని కోసినా వచ్చేది రక్తమే కదా. ఇప్పుడు నేను ముస్లిం, నాకు గ్రీన్ కలర్ ఇష్టం, నన్ను కోస్తే గ్రీన్ కలర్ అయితే రాదుగా అట్లా. ఓకే, కానీ ఏ కులాన్ని అయితే కించపరచొద్దు. అవును మాస్టర్. ఇప్పుడు మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీవి? చాలా పెద్ద సినిమా ఒకటి చేస్తున్నా, ఇండస్ట్రీలో కూడా మంచి పెద్ద హీరోయిన్ అనమాట. ఓకే, యాక్చువల్గా మనం రీసెంట్గా మాట్లాడితే ఒక సాంగ్ చేద్దాం మాస్టర్ అన్నదనమాట. ఎవరు అంటే ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అంటే? ఇప్పుడు రీసెంట్గా సాయి పల్లవి గారు, రష్మిక గారు ఉన్నారు. సాయి పల్లవి గారి ఒక సాంగ్ మంచి సినిమానే, పెద్ద సినిమానే. బిలీవ్ చేయలేకపోతున్నాను నేను. కాల్ మాట్లాడించమంటే మాట్లాడిస్తాను, ఎందుకంటే జనాలు నమ్మట్లేదు కదా ఇవాళ రేపు. అంటే ఏదైనా మంచిదాన్ని కూడా నిజంగా ఫేక్ అనుకుంటున్నారు. ఓకే, మాట్లాడించమంటే మాట్లాడిస్తాం. ఆవిడ లిఫ్ట్ చేస్తారా మీ కాల్? చూద్దాం, అంటే మీరు మిమ్మల్ని నమ్మించడానికైనా కాల్ చేయాలి కదా. ఓకే, కాల్ చేయండి మాస్టర్. అవుట్ స్పీకర్ పెడతాం.
కాల్ లిఫ్ట్ చేశారు. హలో 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 నమస్తే అండి నమస్తే. మేడం, నేను బషీర్ మాస్టర్. మాస్టర్ చెప్పండి. బాగున్నారా? యాస్ మాస్టర్, బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు కాల్ లిఫ్ట్ చేసింది, ఎందుకంటే మీరు బిజీ ఉంటారు కదా. ఓకే, యాక్చువల్లీ ఐమ్ ద ట్రూత్. అదే నాకు యాక్చువల్గా ఒక సాంగ్ అని చెప్పి మాట ఇచ్చారు కదా, యా అది ఎప్పుడు ప్లాన్ చేద్దాము, అసలు ఎక్కడ షూట్ అది కనుక్కుందామని. యాక్చువల్గా నేను ఒక లైవ్లో ఉన్నాను అనమాట. వాళ్ళు నమ్మట్లేదు. ఓకే, యాక్చువల్లీ ఐ మీన్ డెఫినెట్లీ మేక్ ఇట్ వెన్ యూ ఫ్రీ దాట్ వెన్ యూ ద ప్లీజ్ జస్ట్ ఇన్ఫార్మ్ ఇట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే. నమ్మారా లేదా? మామూలుగా నేను చేయాలంటే సాంగ్స్ చాలా ఉన్నాయి, కానీ యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఈ మంత్లో ఇయర్లో ఇల్లు ఒకటి ప్లాన్ చేస్తున్నా. అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి. అంటే డాన్స్ అనేది ఏముంది, డాన్స్కి ఒక కొరియోగ్రఫర్ కావాల్సింది పరిచయాలు. అండ్ మనం అంటే చాలామందికి తెలుసు అసలు మనం ఏంటనేది, ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా చూశారు. అందుకోసం నెక్స్ట్ మంచి మంచి సినిమాలు చేయాలి, అంతా ఒక కొత్త రకాన్ని సృష్టిస్తాం. ఓకే, అంటే ఇప్పుడున్న బషీర్ మాస్టర్ ఇంకా ముందు వేరేలా ఉండబోతున్నాం. ఓకే, ఆల్ ద బెస్ట్ మాస్టర్. ఇప్పుడు ఫాస్టింగ్లో ఉన్నందుకు అసలు వాయిస్ కూడా రావట్లేదు ఇది నిజంగా. ఇంకా ఎక్కువ ఇంటర్వ్యూ చేద్దామని చాలా అనుకున్న స్టఫ్ ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేముంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.